అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్. నేను ఇక్కడ జగదాంబ సెంటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్స్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. గత కొన్ని రోజులుగా మనకి మీడియాలో వస్తున్నటువంటి జీబీ సిండ్రోమ్ గురించి వార్తల వల్ల ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు మరియు భయాందోళనలు తొలగించడం కొరకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ జీబీ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఇది కొత్తగా కనుగొన్నటువంటి వ్యాధి కాదు. ఇది మనుషుల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి జబ్బే. అయితే 1916లో 1916లో మొదటిసారిగా డాక్టర్ బులియన్, డాక్టర్ బ్యారీ అండ్ డాక్టర్ స్టార్ అనే ముగ్గురు వైద్యులు కలిసి ఈ వ్యాధిపై పరిశోధన జరిపి ఆ వ్యాధి పట్ల మనకి అవగాహన కలిగేట్టు చేశారు. మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి ఏం చేస్తుందంటే బయట నుంచి క్రిములు అనగా వైరస్ మరియు బ్యాక్టీరియా మనపై రాకుండా ఉండడానికి యాంటీబాడీస్ ని తయారు చేసి వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు అసాధారణంగా ఈ యాంటీబాడీస్ గతి తప్పి మన శరీరాన్ని అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ దాడి మన నాడీ వ్యవస్థపై జరిగినప్పుడు దాన్ని మనం జీబీ సిండ్రోమ్ అంటాం. తద్వారా ఏమవుతుందంటే పేషెంట్స్ కి మజిల్స్ లోని నరాల్లో పట్టు తప్పి దానివల్ల కాళ్ళు చేతులు చచ్చబడిపోయి పారాలసిస్ లేదా పక్షవాతం రావడం జరుగుతుంది. దాన్ని జీబీ సిండ్రోమ్ అంటాం. ఈ జబ్బు లక్షణాలు ఏంటి? ఈ జీబీ సిండ్రోమ్ లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. సాధారణంగా వచ్చే జీబీ సిండ్రోమ్ లో పేషెంట్స్ కి, రోగులకి ముందుగా కాళ్ళు చచ్చబడి తర్వాత పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి అరుదుగా ఈ చేతులు కూడా దాటి ముఖము లేదా